ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కృప వలన మీ ముందుకు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవవాక్కు చెబుతూ ఉన్నది, భక్తి అనగా ఏమిటి? భక్తి అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడే నీవు భక్తిపరుడుగా ఉంటావు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో గడపలు ఎక్కువగా. మనం ఎంతగా ప్రార్థనలో గడిపితే అంతగా దేవునితో సహవాసం చేసిన వారం అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము భక్తి కలిగిన వారిగా చెప్పుకుంటున్నాము కానీ మనము ఏ రోజు కూడా వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నాం. అలాగే దేవునితో సహవాసం చేయలేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ప్రార్థన అనేది కూడా మనము ఎక్కువగా చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి ఉన్నది. మనం భక్తి గలవారమని అనుకోవడం కాదు కానీ, క్రియల రూపంలో మనం దానిని చూపించాలి. ఏమిటనగా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. అలాగే దేవునితో సహవాసం చేయాలి. అంతేకాకుండా ప్రార్థనలో ఎక్కువగా గడపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు మరి ప్రార్థనలో ఎక్కువగా గడిపి దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు పొందినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మన జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అంతేకాకుండా ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకోవాలి. అది భక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో దేవుని వాక్యం చెబుతూ ఉంది, దిక్కులేని పిల్లలను ఆదరించుట, అలాగే విధవరాండ్రను పరామర్శించుటయే నిజమైన భక్తి అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా పేదలకు సహాయం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇది భక్తి. భక్తిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థనలో గడపాలి, అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇహలోక మాలిన్యము అంటకుండా మనము లోకానికి దూరముగా ఉండాలి. అంతేకాకుండా పేదలకు సహాయము చేసేవారిగా ఉండాలి. అంతేకాకుండా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి ఎలాగ ఉండాలంటే, దేవుని వాక్య